నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో ఆరోగ్యశ్రీ ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి. సంక్రాంతి పండుగ తర్వాత తెలంగాణ రైతులకు రైతు భరోసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాకినాడలో పట్టుకున్న పీడీఎస్ బియ్యం. మంత్రి నాదెండ్ల మనోహర్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు అబద్ధాల కోరు. బాబు షూరిటీ, బాధుడు గ్యారంటీ. వై ప్రదీప్ రెడ్డి. ఆధ్యాత్మిక విజ్ఞానం పెంచుకోవడం చాలా అవసరం. చీఫ్ విప్ జీవి. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్యశ్రీ ఉత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గ్లో హెచ్ఎండిఏ గ్రాంట్స్ లో 213 అంబులెన్స్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వీటిలో 136 అంబులెన్స్లను 108 సర్వీసుల కోసం, 77 అంబులెన్స్లను 102 సర్వీసుల కోసం ఉపయోగించనున్నారు. అనంతరం 28 పారామెడికల్, 16 నర్సింగ్ కాలేజీలను సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. అలాగే 33 మైత్రి ట్రాన్స్జెండర్లు క్లినిక్లను ప్రారంభించారు. దీంతో పాటు 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు, 24 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లకు నియామక ఉత్తర్వులు జారీ అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజ నరసింహ, పొన్న ప్రభాకర్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ సమాజాన్ని ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చడానికి, ఈరోజు బాధ్యత చేపట్టడానికి వచ్చిన మీరు, మీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా దాదాపుగా 200 పైచిలకు అంబులెన్స్లను ఈరోజు తెలంగాణ జాతికి అంకితం చేసి, అదేవిధంగా ట్రాన్స్జెండర్లకు సంబంధించిన ఆసుపత్రులను ఏర్పాటు చేయడమే కాకుండా 16 నర్సింగ్ కాలేజీల ప్రారంభోత్సవం, 28 పారామెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం, ముఖ్యమైన కార్యక్రమాలన్నిటిని కూడా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ పండుగ కార్యక్రమాన్ని మనమందరము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలలో జరిగిన నిర్ణయాలు, నడిచిన విధానం మీరు కళ్ళతో చూసింది. గత ప్రభుత్వంలో జరిగిన నిర్ణయాల గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ ప్రజాపాలన ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత విద్య, వైద్య రంగం అని, విద్యకు సంబంధించిన నిర్ణయాలు కానీ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో మన ప్రభుత్వం చేపట్టిన నియామకాల గురించి ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా పారామెడికల్ సిబ్బంది నుంచి మొదలు పెడితే 7,750 మందిని అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే ఎల్బీ స్టేడియంలో వాళ్ళకు నియామక పత్రాలు అందజేసి, సుదీర్ఘ కాలంగా 1 దశాబ్ద కాలం నియామకాలు లేకపోవడం వల్ల నిరాశ నిర్లిప్తతతో ఒక దశలో కొంతమంది ఆత్మహత్యలే శరణ్యం అనుకుంటున్న సందర్భంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టాలని ఎల్బీ స్టేడియం వేదికగా 7,750 మంది వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించడమే కాకుండా ఇంకా 6,496 ఖాళీలను భర్తీ చేయడానికి పరీక్షలు పూర్తి చేసి తొందరలోనే ఇంకొక 6,500 మంది ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో నియమించాలని ఈ ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తుంది. ఈరోజు నియామకమైన డాక్టర్లు కావచ్చు, గతంలో నియామకమైన పారామెడికల్ సిబ్బంది కావచ్చు, రేపు భవిష్యత్తులో నియామకం కాబోతున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కావచ్చు, దాదాపుగా 1 సంవత్సరంలో వైద్య ఆరోగ్య శాఖలో
14,000 మంది నియామకం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు జరగలేదు అని చెప్పి నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా. సంవత్సరం తిరిగే లోపల 14,000 నియామకాలు జరిగిన చరిత్ర ఏ రోజు కూడా లేదు. ఈ రోజు ఇంత అద్భుతంగా ఈ శాఖలో నిర్ణయాలు తీసుకున్నామంటే మీ శాఖ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు నేను చెప్పినట్టుగా బై ఎడ్యుకేషన్ వారి ఇంజనీరు, బై నేచర్ వారి డాక్టర్ కాబట్టి మీ సమస్యల్ని అవగాహన చేసుకుని నా దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రిగా మీరు నిర్ణయాలు చేయాల్సిందే, నాకు సంతకాలు పెట్టాల్సిందే. వైద్య ఆరోగ్య శాఖ బలోపేతమైనప్పుడే తెలంగాణ ఆరోగ్యవంతమైన తెలంగాణగా ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడానికి మీరు అన్ని అనుమతులు ఇవ్వాల్సిందే అని చెప్పి వారు ఎంబడిబడి పనులన్నిటిని కూడా ప్రభుత్వం నుంచి సాధించుకున్నారు. అక్కడ ఆర్థిక శాఖ అనుమతులు, ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయ అనుమతులు తీసుకొని మీ కాలేజీలు కానీ గత ప్రభుత్వం జీవోల ద్వారా 8 మెడికల్ కాలేజీలను ఇచ్చి ఎలాంటి వసతులు ఏర్పాటు చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం డాక్టర్ల అడ్మిషన్లు చేయడానికి అభ్యంతరాలు పెడితే వారు ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తన వైద్య శాఖలో ఉన్న అధికారులను అందరినీ కూడా సమన్వయం చేసుకొని ఈరోజు ఆ కాలేజీల అన్నిట్లలో అడ్మిషన్లు సాధించడం ద్వారా దేశంలోనే అత్యధికంగా డాక్టర్లను అందించే రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దాలని వారు చేస్తున్న కృషిని ఈరోజు మీరందరూ చప్పట్ల ద్వారా వారిని అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే సంబంధిత శాఖ మంత్రికి చిత్తశుద్ధి, పట్టుదల, పని చెయ్యాలన్న ఆలోచన, పని పట్ల అవగాహన ఉన్నప్పుడే ఈ కార్యాచరణ ముందుకు వెళ్తుంది. ఆ మంత్రి గారికి చిత్తశుద్ధి లోపించినా, అవగాహన లేకపోయినా తీసుకుంటున్న నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఈరోజు ఒక మంచి మంత్రిగా సమర్థవంతంగా ఈ శాఖను నిర్వహించడమే కాకుండా శాఖలో ఉన్న సిబ్బందిని అందరిని కూడా సమన్వయం చేసుకుంటూ వారు ముందుకు వెళ్తున్నారు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ తెలుసు, 60 సంవత్సరాల ఆకాంక్ష, లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యమకారులుగా మారి వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా ఆనాడు తెలంగాణ యువత నినదించింది తమ ఉద్యోగ నియామకాల కోసం. రాష్ట్రంలో ఖాళీలుగా ఉన్న ఉద్యోగ నియామకాలు, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ యువత మొత్తం లక్షలాదిగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. మేమందరం ఆశించిన గత ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని ఖాళీలను శాఖల వారీగా సమీక్షించి అన్ని శాఖలలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తారని, కానీ 10 సంవత్సరాలల్లా భర్తీ చేయకపోను నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకునే పరిస్థితి. అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, లేకపోతే టీచర్ల నియామకాలు కావచ్చు, పోలీస్ సిబ్బంది నియామకాలు కావచ్చు, పారామెడికల్ సిబ్బంది నియామకాలు కావచ్చు. ఏ రోజు కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏకాగ్రతతో ఈ నియామకాలను చేపట్టన్న ఆలోచన ఆనాడు చెయ్యలేదు. అందుకే వేలాది ఖాళీలు అట్లే ఉంటే ఆనాడు నేను ఒక మాట చెప్పిన, 10 సంవత్సరాలు ఓపిక పట్టిండ్రు, 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. వారికి చిత్తశుద్ధి లేదు, ఈ ఖాళీలను భర్తీ చెయ్యరు. అందుకే కుర్చీలలో కూర్చున్న వాళ్ళను, వాళ్ళ ఉద్యోగాలను ఖాళీ చేయిస్తే వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మీ ఉద్యోగాలు వస్తాయని ఆనాడు నేను చెప్పడం జరిగింది. ఆ మాటను నమ్మి విశ్వసించి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళను ఉద్యోగాల నుంచి మీరు బర్తరఫ్ చేసినందుకు, మీరు ఉద్యోగాల నుంచి వాళ్ళని రిమూవల్ ఆర్డర్ ఇచ్చినందుకు ఎంబడే వచ్చిన కొద్ది రోజుల్లోనే మీ ఉద్యోగ నియామక పత్రాలు మీ చేతికి వచ్చినాయి. ఈ రోజు ఈ వేదిక మీద నుంచి అధికారికంగా ఈ రోజు నేను మీ ముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా పథకాన్ని అందించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాలో భరోసా సొమ్మును జమ చేస్తామని తెలిపారు. ఈ పథకం అమలుకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేసేందుకు ఇప్పటికే మంత్రివర్గం ఉపసంఘాన్ని నియమించామని గుర్తు చేశారు. ఉపసంఘం చేసే సూచనలపై ఈ నెలలో నిర్వహించే శాసనసభ సమావేశాల్లో చర్చించి విధి విధానాలను ఖరారు చేస్తామన్నారు. సోనియా గాంధీ గ్యారంటీగా చెబుతున్నానని ఈ విషయంలో ఏ మరిచూరులు వచ్చి అబద్ధాలు చెప్పినా నమ్మొద్దన్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడారు. అధికారంలోకి వచ్చినంబడే వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించడం ద్వారా వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకొని ప్రభుత్వాన్ని నడపాలన్న ఆలోచనతోని వివరించినాం. ఆ వివరాల ప్రకారము 7 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం మీద అప్పులను చంద్రశేఖరరావు గారు మోపినరు. వారు తెచ్చిన అప్పులకు అసలు మిత్తి ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు ఇప్పుడు మేము కడుతున్నాం. ఆ లెక్కన ఏ రకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందో, క్షీణించిందో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన అప్పుల ప్రకారము సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే పరిస్థితి నుంచి చంద్రశేఖరరావు గారు దిగిపోయే సమయానికి ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే పరిస్థితి వచ్చింది. అయినా అధైర్యపడకుండా ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ, అందులో ప్రధానంగా రైతు సంక్షేమం అనేది, రైతును రాజును చేయడమే లక్ష్యంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి ఇచ్చిన ఉచిత కరెంటు వరకు రైతులే మా ఎజెండా, రైతుల తలరాత, రాజ్యం చేపట్టే వాళ్ళు మారుస్తారని కాదు, రాజ్యంని చేపట్టే వాళ్ళ తలరాతనే రైతులు మారుస్తారని నమ్మిన మేము రైతులకు సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, హరిత విప్లవం కావచ్చు, అదేవిధంగా ఉచిత విద్యుత్తు కావచ్చు, సబ్సిడీలో ఎరువులు కావచ్చు, కనీసం మద్దతు ధర పండించిన పంటకు కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఏది చేసినా కూడా ఆహార భద్రత చట్టం కావచ్చు, ఉపాధి హామీ పథకం కావచ్చు, ఇవన్నీ కూడా రైతు కూలీలను దృష్టిలో పెట్టుకొని చట్టబద్ధత కల్పించి రైతులను ఆదుకునే ప్రయత్నము నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే రాజశేఖర రెడ్డి వరకు ఇది కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గొప్ప సమూలమైన మార్పులు. ఈ సమూలమైన మార్పులతో రైతుల జీవితాలలో సంపూర్ణమైన వెలుగులు వచ్చినాయంటే రాలేదు. అకాల వర్షాలు కావచ్చు, కరువులు కావచ్చు, పాలకుల మధ్యలో వచ్చిన పాలకుల నిర్లక్ష్యం కావచ్చు, రైతులు చాలా కష్టాలలో కన్నీళ్ళలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నమ్మి మొదటి ప్రాధాన్యత కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంబడే వానాకాలం రైతు బంధును చంద్రశేఖరరావు గారు ఎగగొడితే మేము అధికారంలోకి వచ్చిన ఎంబడే చంద్రశేఖరరావు గారు ఎగ్గొట్టిన రైతు బంధును జనవరి నుంచి మొదలుపెట్టి మార్చి లోపలనే 7,625 కోట్ల రూపాయలు మొదటి విడత కాంగ్రెస్ అధికారంలో రాగానే రైతు బంధు పథకాన్ని మేము అమలు చేసినాము. నేను మళ్ళొకసారి చెప్తున్నా, 2023 వానాకాలంలో రైతులకు రావాల్సిన రైతు బంధును చంద్రశేఖరరావు గారు ఎగ్గొట్టడం వలన మేము అధికారంలోకి వచ్చినంబడే రైతుల యొక్క కష్టాలు తీరవడం కోసము 7,625 కోట్ల రూపాయల రైతు బంధు గతంలో బకాయి పెట్టిన వాటిని మా ప్రభుత్వం చెల్లించింది మొదటి విడతగా. ఆ తర్వాత రైతు రుణమాఫీ ఎన్నికల్లో ఇచ్చిన మాట, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరిగిన సవాళ్ళు, వీటి నేపథ్యంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారము 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ 15 ఆగస్టు లోపల చేస్తామన్న మాట నిలబెట్టుకోవడానికి 25 రోజుల్లోనే దాదాపుగా 17,869 కోట్ల రూపాయలు 3 విడతలుగా 21 లక్షల మంది 18 లక్షల మంది
22,22,22,067 మంది రైతులకు 17,869 కోట్ల రూపాయలు 15 ఆగస్టు నాటికి మేము మాఫీ చేయడం జరిగింది. దానికి సంబంధించి 18/7/2024 11 లక్షల కాకినాడలో పట్టుకున్న పీడీఎస్ రైస్ మంత్రి పయ్యవుల కేశవ్ వియంకుడిదే. మంత్రి నాదెండ్ల మనోహర్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు గురించి అభద్రత భావంతో మాట్లాడుతున్నారని కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ సీజ్ చేసిన షిప్ ని మళ్లీ సీజ్ చేయడం ఏంటి? కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి కాకినాడ పోర్టుకు బియ్యం వస్తుంది. కాకినాడ యాంకరేజ్ పోర్టుపై 1000 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం తరలి వెళ్లడం ఈనాటిది కాదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు గురించి అభద్రత భావంతో మాట్లాడుతున్నారు. ఒక బ్యాడ్ ప్రాపకాండ చేసేటటువంటి కార్యక్రమం చేపట్టారు. చాలా చిత్రం ఏంటంటే కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ రైస్ పెద్ద ఎత్తున తరలి వెళుతున్నాయనేటువంటి మాట ఇవాళది కాదు. చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు అందరూ కూడా దుమ్మెత్తిపోశారు. వారి ప్రభుత్వం వచ్చింది, 5 మాసాలు నిన్నాయి. ఇవాళ ఏంట్రా పరిస్థితి అంటే ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉందంట. వాళ్ళు చెబుతున్నారు, నేను కాదు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్ళి చెప్తున్నాడు, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ పీడీఎస్ రైస్ బియ్యం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ఎవరి వైఫల్యం ఇది? జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమా? వైఎస్ఆర్సీపీ వైఫల్యమా? మీ వైఫల్యం కాదా? పౌర సరఫరాల శాఖ మీరు తీసుకున్నారు. మరి చెక్ పోస్టులు ఉన్నాయి, 2 చెక్ పోస్టులు. ఆ చెక్ పోస్టులు దాటుకు వెళ్ళాలి, మళ్ళా కస్టమ్స్ క్లియరెన్స్ ఉండాలి. అయినా కూడా పీడీఎస్ రైస్ భారీ ఎత్తున ఎగుమతి జరుగుతూ ఉంది ఇతర దేశాలకి అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారంటే ఆర్ యు నాట్ ఫీలింగ్ షై? మీకు సిగ్గు అనిపించడం లేదా? ప్రభుత్వం మీకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు పీడీఎస్ రైస్ని ఆపలేకపోయారే మీ భాషలో. అదేమంటే అంత పెద్ద పోర్టుకి 20 మంది కానిస్టేబుల్సా? ఎంతమంది పెట్టాలి? పెట్టు, ఒక 2 లక్షల మందిని పెట్టు. ఎవడు కదన్నాడు? ఇవాళ మీ అధికారం వచ్చింది కదా, 5 మాసాల నుంచి పరిపాలన చేస్తున్నారు కదా, ఎందుకు మీరు పెట్టడం లేదు? పెట్టొచ్చు కదా. దానికి సమాధానం లేదు. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీద బురద జల్లేటటువంటి కార్యక్రమంలోనే కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పుడు మీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం పట్ల మీరు మాట్లాడలేకపోతున్నారు. మొన్న చాలా చిత్రం, ఇంతకుముందు కూడా చెప్పా. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయాడు. రఫ్ సీ ఉంటే బోట్లో వెళ్ళిపోయాడు. సీజ్ ది షిప్ అన్నారంట, సీజ్ చేశారంట. సినిమా డైలాగు. నేను కూడా నిజమే అనుకున్నా ఆ రోజు చూసి. తర్వాత చూసింది ఏంటంటే కలెక్టర్ వెళ్ళాడు అంతకుముందు, షాన్ మోహన్ అంట, బుధవారం వెళ్ళాడు. ఆ షిప్ను చూశాడు, లోపలంతా పరిశీలించాడు, దాని మీద యాక్షన్ అన్నాడు. యాక్షన్ అనేది మళ్ళీ ఇల్లు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల. కలెక్టర్ వెళ్ళాడు, ఒకసారి పరిశీలన చేశాడు, దానిలో దొంగ బియ్యం ఉందన్నారు, దాన్ని సీజ్ చేయాలన్నారు, అయిపోయింది కదా. మళ్ళీ ఇల్లు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల. నాకు మళ్ళీ వెళ్ళి సీజ్ ది షిప్ అన్నాడంట. అదేమో ఫ్రంట్ పేజీలో వీడియోలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అబద్ధాల కోరువని బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ ఎల్లో మీడియా తెగ ప్రచారం చేస్తుంటే వాస్తవ పరిస్థితిని బట్టి బాబు ష్యూరిటీ బాధుడు గ్యారంటీ అని ప్రజలకు స్పష్టంగా తెలుస్తోందని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రాంపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ఎక్కడ వెళ్లినా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని అబద్ధపు హామీ ఇచ్చి అధికారం చేపట్టిన 6 నెలల్లో ప్రజలను నట్టిట ముంచి కరెంట్ ఛార్జీలను 2 సార్లు పెంచి ప్రజలపై దాదాపు 15,000 కోట్ల రూపాయలు అదనపు భారం వేశారని ఆయన మండిపడ్డారు. అలాగే సూపర్ 6 అంటూ తలికి వందనం అంటూ నీకు 10,000 నీకు 15,000 అంటూ ప్రజలను బురడి కొట్టించిన ఘనుడు చంద్రబాబు అని బెల్ట్ షాపులపై బెల్ట్ తీస్తామంటూనే రాష్ట్రంలో తమ కార్యకర్తల కోసం ఊరూరా బెల్ట్ షాపులు తెరిపించి మద్యం ఏరులై పారుతున్న విషయం ఎల్లో మీడియా తెలియదా అని ఎద్దేవా చేశారు. ఈ సూపర్ 6లో ఈరోజు అమలు కావడం లేదన్న విషయాన్ని ఈ మీడియా ద్వారా తెలంగాణ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్కి వెళ్ళినా
ఎక్కడ వెళ్ళినా కూడా ఏమ్మా తమ్ముళ్ళు అక్క చెల్లెమ్మలు మీ అందరు కరెంట్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచడం అని అడగడం జరిగింది. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో పెంచిన ఛార్జీలను అన్నీ కూడా విద్యుత్ ఛార్జీలను అన్నీ కూడా నేను తగ్గిస్తాను అని ఊరు ఆయన ప్రతి చోట ఎక్కడైతే మీటింగ్లో ప్రతి చోట కూడా చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన తన ఆనవాయితీగా చెప్పిన హామీలను మాట తిప్పడము, అదేవిధంగా చెప్పిన మాటను నిలకపోవడం ఆయనకి అప్పటి నుంచి వచ్చిన అలవాటు. కాబట్టి అందులో భాగంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన 2 సార్లు కూడా మన కరెంట్ ఎలక్ట్రిక్ బిల్కి సంబంధించి 2 సార్లు కూడా ట్రూ యాప్ ఛార్జీలు పెంచడం జరిగింది. మొన్న ఆగస్టులో ఒకసారి దాదాపు ఒక యూనిట్ మీద 92 పైసలు పెంచడం జరిగింది. మళ్ళా ఇప్పుడు కూడా దాదాపు ₹27 టోటల్ మీద మన రాష్ట్రం అంతటికి కూడా ఎవరైతే విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తున్న వాళ్ళందరికీ కూడా దాదాపు రాష్ట్ర ప్రజలందరూ 15,000 కోట్ల రూపాయలను ఈరోజు భారంగా వాళ్ళ మీద వేయడం జరిగింది. ఇదే కాకుండా తల్లికి వందనం అని చెప్పాడు, తల్లికి సున్నం పెట్టాడు. అదేవిధంగా అందరికీ ప్రతి 18 సంవత్సరాలు ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి కూడా ఈరోజు ఎటువంటి స్పందన లేదు. ఆయన ఎట్లుందంటే రాష్ట్ర పరిస్థితి మోసం చేయడం తాను వంతు, మోసపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల వంతు అనే విధంగా ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు రోడ్లు వేయాలంటే కూడా అందరికి మంచి రోడ్లు కావాలంటే టోల్ కట్టాలంటాడు. ట్యాక్సులు కట్టినాం మళ్ళీ మన అంతర్గత రోడ్లకు టోల్ కట్టడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. 6 నెలల్లో అదే గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 9 నెలల్లో నవరత్నాలన్నీ కూడా పూర్తి చేసి ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకోవడం జరిగింది. మరి అటువంటి ప్రభుత్వం నుంచి ఈరోజు జనాలు తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవడం ద్వారా ఈరోజు అందరూ కూడా ముక్కు మీద వేలేసిన విధంగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధ హామీలన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడైనా కూడా కూటమి నాయకులు నెలకు పెన్షన్ పంచడమే పెద్ద ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశారు. ఎప్పుడు కూడా దానికి ఆయన పబ్లిసిటీ తీసుకోవడం. ఈయన ప్రతి నెల పెన్షన్కి ఏదో 4,000 రూపాయలు ఇచ్చి సన్మాన మార్గంలో జీవించడం, ఆధ్యాత్మికంగా విజ్ఞానం సంపాదించుకోవడం చాలా అవసరమన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మనిషికి ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుందో అప్పుడే సంతోషం, శాంతి లభిస్తుందన్నారు. వినుకొండ కొత్తపేటలోనే మహాగణపతి దేవాలయంలో సోమవారం పోలీస్ వర్గం పూజలు ఘనంగా జరిగాయి. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మఖ్యన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వ్యాస మహర్షి రాసిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసం చివరి రోజు అమావాస్య తర్వాత తిథిని పోలి పాడ్యమిగా జరుపుకుంటారు. ఈ సందర్భంగానే ఆలయం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక కొలనులో చీఫ్ విప్ జీవి దీపం వెలిగించి అరటి దొప్పలపై పెట్టి వదిలారు. ప్రత్యేక పూజలు చేసి వేద ఆశీర్వచనాలు పొందారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కొత్తపేటలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప విశేషమని, అందరికీ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని, స్వర్గ ప్రాప్తి ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. రోజుల వారి మన కరెక్ట్గా వీళ్ళేమో కూడా నదీ స్నానం చేసి అమ్మాయి చేత అన్ని పనులు చేయమని చెప్పేసి స్నానం వేసి వెళ్ళిపోయారు. వీళ్ళు వస్తారు కోడలు కలిసి ఆ స్నానం అందరూ కూడా ఈ కార్తీక మాసం కూడా మన బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లో ఆరోగ్యశ్రీ ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి. సంక్రాంతి పండుగ తర్వాత తెలంగాణ రైతులకు రైతు భరోసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాకినాడలో పట్టుకున్న పీడీఎస్ బియ్యం, మంత్రి నాదెండ్ల మనోహర్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలి, మాజీ మంత్రి అంబటి రాంబాబు.
చంద్రబాబు అబద్ధాల కోరు, బాబు షూరిటీ, బాధుడు గ్యారంటీ, వై ప్రదీప్ రెడ్డి. ఆధ్యాత్మిక విజ్ఞానం పెంచుకోవడం చాలా అవసరం, చీఫ్ విప్ జీవి.